హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. వర్సిటీ గేట్ దగ్గర ధర్నాకు దిగిన రోహిత్ వేముల తల్లితో పాటు కొందరు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని మిగిలిన స్టూడెంట్స్ అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. వర్సిటీ గేటు దగ్గర ధర్నాకు దిగిన రోహిత్ వేముల తల్లితో పాటు కొందరు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని మిగిలిన స్టూడెంట్స్ అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. బాబర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? కనిపిస్తుంది. లోపల వెళ్ళి రోహిత్ వేములకు సంబంధించినటువంటి స్మారక సభను జరపాలని చెప్పేసి విద్యార్థులందరూ పట్టుబడుతున్నారు. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించబోమని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషముల క్రితమే రోహిత్ వేముల తల్లి రాధికా వేములను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం NSUI స్టూడెంట్ నాయకులు వెంకట్ ఉన్నారు మనతో. చెప్పండి సార్, ఏంటి, ఎందుకు కారణం గొడవ చేయడం, ఆందోళన చేయడం, నిరసన? ఇవాళ రోహిత్ వేముల సంవత్సరం ఈరోజు అట్లా అయింది కాబట్టి రాధికా వేముల గారు, అదేవిధంగా HCUలో ప్రతి ఒక్క దళిత విద్యార్థులు అంతా యావత్ భారతదేశంకి వెళ్ళి ఊనాకెళ్ళి విద్యార్థులు వచ్చారు, JNUలో విద్యార్థులు అందరూ వచ్చి చాలా శాంతియుతంగా రోహిత్ వేముల స్తూపం దగ్గరికి వెళ్ళి దండ వేస్తాను, నా కొడుకుకి నేను ముద్దు పెట్టుకొని వెళ్తాను అని చెప్పి చాలా రిక్వెస్టింగ్గా రాధికా వేముల గారు చెప్పినప్పటికీ ఈరోజు తనను అతి కిరాతకంగా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా దళిత విద్యార్థులపైన దాడులు చేస్తారు? అదే అప్పారావు గారికి సంబంధించి వారి తనయుడు, ఆయన కోర్టు ఆర్డర్స్ని లెక్క చేయకుండా ఆయన లోపల ఉండొచ్చు. కానీ ఈరోజు అయితే రోహిత్ వేముల తల్లి చనిపోయి బాధ శోధలో ఉందో తనని అలో చేయని పరిస్థితి. మా విద్యార్థులందరూ కూడా మేము పోలీసు వారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేమందరం చాలా శాంతియుతంగా ఎటువంటి వైలెన్స్ క్రియేట్ చేసే స్థితి లేదు ఇక్కడ. కేవలం రాధికా వేముల గారిని తిరిగి వచ్చి స్తూపానికి దగ్గర తీసుకొని వెళ్తే వారు ఆ స్తూపం దగ్గర వెళ్ళి దండ వేసి వారి కొడుకు యొక్క తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. అయితే VC అప్పారావు మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకుంది ప్రభుత్వం మీద? మీ స్పందన, కార్యాచరణ ఏంటి? ఒకవైపు విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు VC అప్పారావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పక్కన పెట్టండి, వారు VC అప్పారావు గారిని సన్మానించి సత్కరించి ఇంకా ఉన్నతమైన పదవులు వారికి అంటగడుతున్నారు. సో దీనిపై విద్యార్థులను లెక్క చేయకుండా ఈ యొక్క ప్రభుత్వం అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి ఈ యొక్క విషయాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తుందండి. రోహిత్ వేములకు ఎలాంటి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? మా డిమాండ్ ఒకటే, రోహిత్ వేముల యాక్ట్ కోసం ఏదైతే మేము అన్ని విద్యార్థి సంఘాల నాయకులం మేము ఫైట్ చేసేది రోహిత్ వేముల యాక్ట్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, దీనికంటే ముందు నిర్భయ కేసు అయినప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు రోహిత్ వేములకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోహిత్ వేముల యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా డిమాండ్ అండి. అంటే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, లోపలికి ఎలాంటి పరిస్థితుల్లో బయట వ్యక్తులను అనుమతించబోమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? హైకోర్టు డైరెక్షన్స్ కేవలం మా యొక్క దళిత విద్యార్థులకి రోహిత్ వేముల తల్లికే వర్తిస్తాయండి, లేకపోతే ప్రతి ఒక్క యువకునికి VC అప్పారావు గారు కూడా వర్తిస్తాయి? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు VC అప్పారావు గారు తనేడు యూనివర్సిటీలో ఎట్లుంటారు, యూనివర్సిటీ క్యాంపస్లో ఎట్లుంటారు అంటే వారిని అరెస్ట్ చేసి వారిని తీసుకుపోయే ప్రయత్నం చేయరు. కానీ కేవలం ఏదైతే బాధలో ఉన్న విద్యార్థులని మన్నను ఎందుకు అణచివేసే ప్రయత్నం చేస్తారు, మన్నను ఎందుకు కట్టుకుంటారు? మేమేమి వాయిలెన్స్ క్రియేట్ చేయట్లేదు, ఇక్కడ వాయిలెన్స్ క్రియేట్ చేయడానికి రాలే. కేవలం స్తూపం దగ్గరికి, వెలివాడ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక స్తూపానికి దండ వేయాలని చెప్పడికే కోరుతున్నాము. అండ్ రాధికా వేముల గారిని తీసుకెళ్లడానికి యూనివర్సిటీకి సంబంధించిన లెక్చరర్స్, ఫ్యాకల్టీ మేము వచ్చి ఎస్కార్ట్ చేస్తామని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఎందుకు దాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి ఈ రకంగా చేయడం న్యాయం కాదని చెప్పి మా డిమాండ్.
మరికొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. చెప్పండి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే మేము అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నామో వెంటనే యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా చేస్తున్న ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే వారి తల్లి ఏదైతే వేముల రోహిత్ స్తూపానికి పూలు వేసి వెళ్తా అని చెప్తే పోలీసులు అడ్డుకొని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రోహిత్ వేముల సంస్మరణ దినాన్ని వాళ్ళు జరపాలనుకుంటున్నారు. మొదటి వర్ధంతి హెచ్సియులోనే జరపాలని చెప్పేసి వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. రోహిత్ తల్లి రాధిక వేములని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఈ పరిస్థితి చూడొచ్చు. మనం చాలా ఉద్రిక్తంగా వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ హెచ్సియులో. విద్యార్థి సంఘ నేతలు లోపలికి వెళ్ళి వాళ్ళ నిరసనని తెలపాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? రోహిత్ వేముల చనిపోయి ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూడా ఎలాంటి రోహిత్ వేముల గారు చనిపోయి ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ వీసీ మీద అప్పారావు వీసీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోపోగా ఆయనను తీసుకొచ్చి వీసీ చైర్లో కూర్చోబెట్టి ఇలాంటి దళితుల్ని ఇంకా ఎలాంటి హింస చేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజు శాంతియుతంగా పెట్టుకున్న ఈ సభకి ఈరోజు రోహిత్ వేముల మదర్ గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, ఇంతమంది స్టూడెంట్స్ ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయకుండా రివర్స్లో మీరు రోహిత్ వేముల వాళ్ళ మదర్ని మేము పంపించాలంటే మీరు డిస్పర్స్ అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా వాయిలెన్స్ చేస్తున్నారా? ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా అందరికీ. ఎవరైనా వాయిలెన్స్ చేస్తున్నారా, తిడుతున్నారా, కొట్టుకుంటున్నారా? ఎలాంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అన్నెసెసరీగా ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇది మేము అడిగేది ఏం లేదు. ఇప్పటికీ రోహిత్ వేముల చనిపోయి సంవత్సరం అయితే కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికన్నా తెలంగాణ ప్రభుత్వం నాకేంటో అర్థం కావట్లేదు. పోలీసులను పంపిస్తున్నారు. మన తెలంగాణ వచ్చిందే విద్యార్థులందరూ కష్టపడి ప్రయత్నం చేస్తే వచ్చింది. ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. అలాంటి వాళ్ళలో ఈ ఒక్క విద్యార్థి తన దళితులను నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారని బాధలో నాకు న్యాయం కావాలని చనిపోయిన విద్యార్థిని ఏం పట్టించుకోకుండా పైగా పోలీసులను పంపించి ఇంత అరాచకానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని మాత్రం సహించేది లేదు. ఏ రకమైన న్యాయాన్ని కోరుతున్నారు మీరు? వీసీ అప్పారావు గారిని మొదటగా మేము యూనివర్సిటీ నుంచి పంపించేయాలని మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ ఇప్పటికీ చేస్తున్నాం. అండ్ రోహిత్ వేముల గారి ఫ్యామిలీకి ఎలాంటి సహాయం చేయగలుగుతారు? ఇలాంటి దళితులకి ఇంకా ఎలాంటి యాక్ట్ తీసుకురావాలి? రోహిత్ వేముల యాక్ట్ అని మేము అప్పటి నుండి అడుగుతున్నాం. ఇప్పటివరకు ఏమి జరగలేదు. పైగా హైకోర్టు నుంచి ఒకటి తీసుకొచ్చి లోపలికి ఎవరు ఎంట్రీ కావద్దని ఇచ్చారు. అంటే ఎలాంటి జస్టిస్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులకి ఇంతగానం క్షోభకు గురి చేస్తున్న వాళ్ళని మాత్రము వదిలిపెట్టము. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్స్ అండి. అయితే రోహిత్ వేముల యాక్ట్ అనేది తీసుకురావాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ తల్లి రాధికా వేముల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరి కొంతమంది విద్యార్థి సంఘం నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. ఇంకొంతమంది విద్యార్థి సంఘాల నేతలతో కావచ్చు హెచ్సి విద్యార్థులు కూడా ఇంకా ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి లోపల విద్యార్థి సంఘం నాయకులు అంతా కలిసి అక్కడ రోహిత్ వేములకు సంబంధించిన స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించాలని వాళ్ళంతా పట్టుదలగా దీక్షగా ముందుకు అంకిత భావంతో వాళ్ళంతా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ అంకిత భావ సభను జరపనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. భోగి. Okay, thank you, Babar.